నమస్తే అందరికీ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఉత్కంఠభరిత సమరంలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి మ్యాచ్లోని కీలక సంఘటనలు, రికార్డులు, జట్టును గెలిపించిన హీరోలు గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేపట్టి 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. జాస్ బట్లర్ 45 రన్స్తో తన సూపర్ షాట్స్తో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇక బ్రైడెన్ కార్సే 31 రన్స్తో చివరిలో దూకుడు ప్రదర్శించి స్కోర్ను మెరుగుపరిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కట్టడి చేశారు. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఒత్తిడి పెరిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 12 రన్లకు వెంటనే వెనుదిరగగా సూర్యకుమార్ యాదవ్ కూడా 12 రన్లకు తూరగా అవుట్ అయిపోయాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ బౌండరీలతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. మధ్యలో వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ తోడుగా నిలిచాడు. ఈ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ను నెమ్మదిగా స్థిరం చేశారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడిపోవడం మ్యాచ్ ను ఉత్కంఠంగా మార్చింది. తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకొని అద్భుత ఇన్నింగ్స్ తో ఆడాడు. 55 బంతుల్లో 72 పరుగులు చేసి తన అర్ధశతకంతో భారత్ కు విజయాన్ని అందించాడు. అభిమానులకు పండగ మారిన ఈ ఇన్నింగ్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ బౌలింగ్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కీలక వికెట్లు తీశారు. ఇక హర్షదీప్ సింగ్ తన 100వ వికెట్ సాధించడానికి కేవలం 3 దూరంలో ఉన్నాడు. ఇది అతనికి గొప్ప రికార్డ్ అవుతుంది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక మూడో టీ20 జనవరి 28న రాజ్కోట్లో జరగనుంది. మరిన్ని మ్యాచ్ హైలైట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.